ఈ దేశంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారి పర్యటనను వారు తిరస్కరించడం జరిగింది. స్పష్టంగా మా ఎన్ఎస్యూకి సంబంధించిన విద్యార్థి నాయకులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఇది రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక విద్యను అందించే విద్యా వ్యవస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీలో ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉద్యమకారులు మంచి మంచి విద్యార్థులను ఈ దేశానికి అందించిన యూనివర్సిటీని పార్లమెంట్ సభ్యుడిగా సందర్శించదలుచుకున్నారు. వారికి అనుమతి ఇవ్వండి, అవసరమైన ఏర్పాట్లు చేయండి అని మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పల్మూర్ వెంకట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన మా విద్యార్థి నాయకుల మీద పోలీసులు దౌర్జన్యం చేసి అన్యాయంగా దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైల్లో నిర్బంధించండు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ అన్యాయంగా మా విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి మా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పల్మూరు వెంకట్ను అన్యాయంగా జైల్లో పోలీస్ అక్రమ కేసుల ద్వారా ఈరోజు ఇక్కడ నిర్బంధించారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో అనుమతి అడిగినందుకు మా విద్యార్థి నాయకులను జైల్లో పెట్టిండు కేసీఆర్. అలాంటి మా విద్యార్థి నాయకులను కలవడానికి రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారు. వాళ్ళని కలిసి వివరాలు సేకరించి వాళ్లకు గుండె ధైర్యాన్ని నింపి ఉద్యమ బాటను నడిపించాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, తెలంగాణ అంటే ఆత్మ గౌరవం కోసం తల తెగిపడ్డా వెనక్కి జరగకుండా పోరాటం చేసిన స్ఫూర్తి ఉంది ఆ యూనివర్సిటీలో. అక్కడి గాలి, అక్కడి మట్టి, అక్కడి నీరు పోరాట స్ఫూర్తినిస్తుంది. అలాంటి పోరాట స్ఫూర్తితోని ఈరోజు అరెస్ట్ అయి జైల్లో ఉన్న మా విద్యార్థులను కలిసి తెలంగాణ సమాజానికి రాహుల్ గాంధీ గారు విజ్ఞప్తి చేయదలుచుకున్నారు. ఇట్లాంటి అక్రమ అరెస్టులు, నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను కేసీఆర్ గారు నియంత్రించలేరు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో అడపాదడప పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులను ఈ విధంగా మేము అణచేసినుంటే ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్ గారు కనీసం తెలంగాణ ముఖ చిత్రం మీద కనిపించుండే వాళ్ళు కాదు. మేము ఈరోజు ఆనాడు ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమకారులను అనుమతించినాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కుటుంబము విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అలాంటిది ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకునే టీఆర్ఎస్ దుర్మార్గులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో నిర్బంధించారు. అందుకే రాహుల్ గాంధీ గారు ఈ చెంచల్గూడ జైలుకు వచ్చి మా విద్యార్థి నాయకులను కలిసి వాళ్లకు అండగా నిలబడి మీ కొట్లాట వృధా కాదు, ఖచ్చితంగా మీరు ఏ సమస్యలనైతే లేవనెత్తాలనుకున్నారో ఈ విషయాలన్నిటిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిలదీసి విద్యార్థి లోకానికి మేలు జరిగే విధంగా, ఉద్యమకారుల మీద కేసులు తొలగించే విధంగా, అమరవీర కుటుంబాలను ఆదుకునే విధంగా కార్యాచరణ తీసుకోవాలనేదైతే రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారో దానికి సంబంధించి ఈ చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ గారిని కలిసి నేను, అక్క గీతారెడ్డి గారు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, మా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వినోద్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మా సాయి గారు, ఫిరోజ్ ఖాన్ గారు, మిగతా చాలామంది, మా సాంగిరెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు జైలు సూపరింటెండెంట్ గారికి మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాము. 7 తారీఖు రోజు పల్మూరు వెంకట్ నేతృత్వంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న 18 మంది మా ఎన్ఎస్యూఐ నాయకులను కలవడానికి వస్తున్నాము. కావలసిన ఏర్పాట్లు, అనుమతులు ఇవ్వాల్సిందిగా వారికి మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. మేము ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు పాల్పడకుండా మా విద్యార్థి నాయకులను రాహుల్ గాంధీ గారు కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను రాష్ట్రం నలుమూలలో ఉన్న విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి. పోరాటానికి విద్యార్థులే ఆదర్శం, తిరుగుబాటుకు విద్యార్థులే నాయకత్వం వహించాలి. ఈరోజు దుర్మార్గంగా, నియంతగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును నిరసించుకుంటూ పార్టీలకు అతీతంగా విద్యార్థులందరూ కూడా పల్మూరు వెంకట్ అరెస్టును ఖండిస్తూ కేసీఆర్ మొండి వైఖరి మీద, కేసీఆర్ యొక్క నియంత పాలన మీద
తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ తిరుగుబాటులో మీరందరూ సహకరించాల్సిందిగా రాహుల్ గాంధీ గారి పర్యటనలో పాల్గొని తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జైలు అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు స్వతంత్రంగా వ్యవహరించండి. మీరు నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ గారి పర్యటనకు అనుమతితో పాటు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.